పాఠశాలను బలోపేతం చేసేందుకే ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నామన్నారు ఎపిరాక్ సంస్థ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలతో పాటు నర్సింగపూర్, వెంకట్రావుపల్లి, మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎపిరాక్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్ను హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని, గత విద్యా సంవత్సరంలో 80 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 170 పైగా విద్యార్థులున్నారని ఎంఈఓ శ్రవణ్ కుమార్ అన్నారు. ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, తహసీల్దార్ యూసఫ్ మొయినుద్దీన్లు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలని అన్నారు. ఎపిరాక్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత సంవత్సరం విద్యార్థులందరికీ ఉచితంగా బ్యాగులను పంపిణీ చేశామని, ఈ సంవత్సరం దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. పాఠశాలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మున్ముందు కూడా మీ సహాయ సహకారాలు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు ఉండాలని, పోయిన సంవత్సరం కంటే రాను రాను ఇప్పుడున్న స్టాఫ్ చాలా చక్కగా ఉన్నది. అలాగే ఈ స్కూలు విద్యార్థులు మన ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మంచిగా చదువుకొని మన స్కూలుకు మీ ఉపాధ్యులకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఎపరి కంప్లైంట్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పాఠశాలలో మరి ఓఎస్ఆర్ గారు రావడం, వారితో పాటుగా వారికి స్టాఫ్ కూడా అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలే దైవంగా భావించేటువంటి స్టాఫ్ దొరకడం కూడా వారికి అదృష్టం. ఒక హెచ్ఎంతో కానీ ఒక్క టీచర్తో కానీ వ్యవస్థ ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు. అందులో ఉన్నోళ్ళు ప్రతి వారు సంకల్పించుకుంటే కానీ ఇది ముందుకెళ్ళదు. అలా దినదిన ప్రవర్ధమానం అవుతూ 30 నుంచి 40, 50, 60, 70 వాళ్ళ 170 సంఖ్యతో మన బోయినపల్లి మండలంలోనే టాప్ స్కూల్గా నిలిచినటువంటి మన ఈ పాఠశాల. అందుకే మన ఎపిరాక్ సంస్థ వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలందరికీ కొంచెం ఈజీగా ఉండాలి, హెల్ప్ఫుల్గా అవుతుంది అనేసి ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఎంచుకున్నారు. ఓకే, మీరు అందరు బాగా చదువుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఆల్మోస్ట్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్ సార్. ఆల్మోస్ట్ 2 months నేను వెంటబడ్డాను డేటా కోసం. పాపం ఆయన పర్సనల్ ఇబ్బందులో ఉండి కూడా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కూడా మీ అందరి డేటా అందరినీ కలెక్ట్ చేసేసి ఇవ్వడం ఈ టైంలో అది చాలా హెల్ప్ఫుల్ అయింది.